హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన ట్రిగనోమెట్రీ అనే చాప్టర్లో నుంచి మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి, ఇఫ్ tan A is equal to 3/4 then find the other trigonometric ratio of angle A. అదర్ ట్రిగనోమెట్రిక్ రేషియో అంటే మిగిలినవి. సో సైన్ ఏ, కాస్ ఏ, అలానే టాన్ ఉంది అక్కడ పార్ట్, అలానే సీకెంట్, కొసికెంట్, ఇవన్నీ కనుక్కోండి అంటున్నాడు. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నాను చూడండి. గివెన్ దట్ ఏమిచ్చాడు? tan A is equal to 3/4. okay, yes, first we have to draw right angle triangle. ఫస్ట్ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని డ్రా చేద్దాం. ఓకే, సరే. ఇప్పుడు యాంగిల్ ఏ కనుక్కోమని. అదర్ ట్రిగనోమెట్రిక్ రేషియో ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ యాంగిల్ ఏ. కాబట్టి యాంగిల్ ఏ అంటే ఇది అన్నమాట. ఎస్. సో దీనికి ఆపోజిట్లో ఉండేది ఆపోజిట్ సైడ్ అంటాను. ఓకే, దీనికి పక్కనే ఉండేది అడ్జసెంట్ అంటాము. ఓకేనా? దీన్ని హైపోటెనస్ అంటాము. ఓకే, సరే. ఇక్కడ 90 degrees ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏబిసి అని పేరు పెట్టుకుంటున్నా ఈ యొక్క రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని, ఏబిసి. ఓకే, మరి ఆ ఏబిసిలో టాన్ అంటే మనకు తెలుసు, ఇదే క్లూ అనమాట. మిగిలిన ట్రిగనోమెట్రిక్ రేషియోస్ని కనుక్కోవడానికి క్లూ. ఎస్, టాన్ అంటే ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అనమాట. లెంత్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ బై లెంత్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్ అనమాట. ఓకేనా? సో కాబట్టి సో అదే రాస్తున్నాను, ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్, మీరు లెంత్ కూడా రాయొచ్చు, ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ అన్నమాట. ఓకేనా? సో ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి? బీసీ అన్నమాట. ఓకే, బీసీ డివైడెడ్ బై అడ్జసెంట్ అంటే ఏబి. సో కాబట్టి సో మీరు అబ్జర్వ్ చేస్తే బీసీ ఈజ్ ఈక్వల్ టు 3, అదేవిధంగా ఏబి ఈజ్ ఈక్వల్ టు 4. సో ఆపోజిట్ సైడ్ అంటే ఇది కదా. ఎస్, అడ్జసెంట్ అంటే ఇక్కడ వస్తుంది. మరి మనం పైథాగరస్ ట్రిప్లెట్స్ తెలుసుకున్నాం, 3, 4, 5 అలా. ఓకే, సో 3, 4 వస్తే ఖచ్చితంగా 5 వచ్చేస్తుంది. సరే, మరి ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. పైథాగరస్ థీరంని ఉపయోగించి చేద్దాం. సో ది హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్, అంటే అడ్జసెంట్ సైడ్ హోల్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ హోల్ స్క్వేర్ అంటుంటాం. ఓకేనా? ఎస్. మరి ఇప్పుడు అది ఎలా కనుక్కోవాలి, ఆ ఏసీ ఎలా కనుక్కోవాలి? ఇక్కడ మనం ఒక చిన్న పాయింట్ రాద్దాం. సో బీసీ అంటే ఇక్కడ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? బీసీ అంటే 3 అన్నమాట. అదేవిధంగా ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4. ఓకే, ఎస్. ఇప్పుడు నేను ఈ ఏసీని కనిపెట్టేస్తే ఇంకా మిగిలిన అన్ని ట్రిగనోమెట్రిక్ రేషియోస్ని కనుక్కోవచ్చు. ఓకేనా? ఎస్. అయితే బై పైథాగరస్ థీరంని బై పైథాగరస్ థీరం చెప్పండి. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ అదేవిధంగా బీసీ స్క్వేర్ అనమాట. ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఏసీ ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్, ఏబి అంటే తెలుసు మనకి 4 హోల్ స్క్వేర్, అదేవిధంగా బీసీ అంటే ఏంటంటే 3 స్క్వేర్. సో 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9. సో ఈజ్ ఈక్వల్ టు 25, 16 ప్లస్ 9. ఇది ఏసీ స్క్వేర్. మనకేం కావాలి? ఏసీ కావాలి అంటే స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ అనేది రైట్ సైడ్ పోతే రూట్ అవుతుంది. కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, సో ఏసీని ఫైండ్ అవుట్ చేసాం. ఇంకా మిగిలినవి ఏదైనా కూడా కనుక్కోవచ్చు. ఓకేనా? ఎస్.
మరి మిగిలినవి కనుక్కుందాం. సైన్ ఏ, కాస్ ఏ. ఓకే, ఇక్కడ నోట్ చేస్తున్నా. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ లేకుంటే హెడ్డింగ్ పెడుతున్నా, అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. Other trigonometric ratios of angle A. ఓకే, మరి చూద్దాం. సో ఫస్ట్ సైన్ ట్రిగనోమెట్రిక్ రేషియోని కనుక్కుందాం. సైన్ ఏ ఇజ్ ఈక్వల్ టు, సైన్ ఏ అంటే ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై, అంటే ఈ ఏకి ఆపోజిట్లో ఉండేది ఏంటి, ఇదే బీసీ బై హైపోటెనస్. హైపోటెనస్ అంటే ఇది అనమాట, అంటే బికి ఆపోజిట్లో ఉండేది హైపోటెనస్. కాబట్టి సో సైన్ ఏకి ఫార్ములా ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెనస్. హైపోటెనస్ సో అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ డివైడెడ్ బై ఏసీ అనమాట. సో ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటే ఎంత, 3 డివైడెడ్ బై ఏసీ అంటే 5. సో కాబట్టి సైన్ ఏ అంటాం. ఓకే, సో కాబట్టి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. నెక్స్ట్ కాస్ ఏ. కాస్ ఏకి ఏంటంటే ఫార్ములా అడ్జసెంట్ బై హైపోటెనస్ అనమాట. ఏకి పక్కన ఉండే సైడ్, సో ఇదే అడ్జసెంట్ అంటాం, ఇది అనం. ఓకే, బికి ఆపోజిట్లో ఉండేది హైపోటెనస్ అవుతుంది, 90 డిగ్రీస్కి ఆపోజిట్లో ఉండేది హైపోటెనస్ అవుతుంది. కాబట్టి కాస్ ఏ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సైడ్, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ అంటే ఏంటి ఇక్కడ, సో ఏబి డివైడెడ్ బై హైపోటెనస్ ఏసి. సో ఈజ్ ఈక్వల్ టు ఏబి అంటే ఎంత, సో 4/5. నెక్స్ట్ అదేవిధంగా ట్యాన్ ఏ, ఆల్రెడీ ట్యాన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్. ఓకేనా, ఇప్పుడు కాట్ కనుక్కుందాం. సో కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, కాట్ అంటే ట్యాన్కి రెసిప్రోకల్, అంటే ఫస్ట్ దీన్ని రెసిప్రోకల్ చేయండి, 1/, అంటే ఇది న్యూమరేటర్కి వెళ్తుంది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ బై సారీ ఆపోజిట్ అనమాట. ఓకేనా, ఇది ఫస్ట్ ఇది రాయాలి, దాని తర్వాత అది. సో ఆపోజిట్ సైడ్ బై కాట్ అంటే చెప్పండి, సో అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, సో దట్ ఈస్ అడ్జసెంట్ సైడ్ అంటే ఇదే కదా ఏబి, అడ్జసెంట్ అంటే ఏబి రాశాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి ఆపోజిట్ అంటే ఇది బీసీ అనమాట. సో ఏబి అంటే ఎంత, 4, ఏబి అంటే 4. నెక్స్ట్ అదేవిధంగా బీసీ అంటే 3 అనమాట. ఓకే, చూడండి దీనికి రెసిప్రోకల్ 3/4కి రెసిప్రోకల్ 1/3/4 అంటే 4/3. ఓకే, టాను కాటు రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మిగిలింది కనుక్కుందాం. ఓకే, మిగిలిందంటే ఇప్పుడు సీకెంట్ రాస్తాం. సో సీకెంట్ ఏ అంటే, సీకెంట్ అంటే దేనికి రెసిప్రోకల్, సీకెంట్ ఈజ్ ఈక్వల్ 1/cos ఏ, అంటే కాస్కి రెసిప్రోకల్, దీనికి రెసిప్రోకల్ చేయండి, అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్. సో హైపోటెనస్ రాసి ఫస్ట్ అడ్జసెంట్ వేయాలి. ఓకేనా, కాబట్టి hypotenuse side divided by adjacent.
adjacent side. So is equal to, so hypotenuse అంటే ఫస్ట్ ఇదే కదా AC డివైడెడ్ బై అడ్జసెంట్ అంటే AB అన్నమాట. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో AC అంటే 5, AB అంటే చెప్పండి 4 అన్నమాట. ఓకేనా? సో కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి రెసిప్రోకల్ 1/4/5 అంటే 5/4 అన్నమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా కొసీకెంట్ ఏ. కొసీకెంట్ అంటే ఇది దేనికి రెసిప్రోకల్? సైన్కి రెసిప్రోకల్. కాబట్టి 1 అంటే హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, సో హైపోటెనస్ బై, ఫస్ట్ హైపోటెనస్ బై ఆపోజిట్ అన్నమాట. హైపోటెనస్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ అంటే ఏసీ డివైడెడ్ బై ఆపోజిట్ అంటే బీసీ అన్నమాట. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అంటే ఎంత చెప్పండి? 5 డివైడెడ్ బై ఆపోజిట్ అంటే 3. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కొసీకెంట్ అనేది సైన్కి రెసిప్రోకల్. చూడండి ఏంటి సైన్ ఇదే కదా, 1/3/5. సో 3/5 న్యూమరేటర్కి వెళ్తే 5/3 అవుతుంది. సో అన్నీ కనిపెట్టేసాను. ఓకేనా? మరి నెక్స్ట్ ఇంకొక చిన్న ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఇఫ్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12/13, దెన్ ఫైండ్ sin A and tan A. Then find sin A and tan A. ఓకే, సో మరి ఇప్పుడు కూడా సేమ్ ఇంతకుముందు ఎలా చేసాము అదే విధంగా చేద్దాం. సైన్ ఏ కనుక్కోవాలి, అదేవిధంగా tan ఏ కనుక్కోవాలి. ఏ ట్రిగనోమెట్రిక్ రేషియో కనుక్కోవాలని ఖచ్చితంగా నువ్వు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని వేసుకోవాలి. ఓకేనా? ఎస్. మరి చూడండి, ఇచ్చిన డేటా రాస్తున్నాను. గివెన్ దట్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12/13 అన్నమాట. ఓకేనా? మరి కాస్ అంటే మీకు మీనింగ్ తెలుసు ఏంటి? కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్ అని. ఓకేనా? ఎస్, అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెనస్ సైడ్ అన్నమాట ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ అంటే 12ని ఏమంటాం? ఫస్ట్ అడ్జసెంట్ అంటే ఏబి అంటే డివైడెడ్ బై ఏసి హైపోటెనస్ అన్న. కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే ఏబి ఈజ్ ఈక్వల్ టు 12, అదేవిధంగా ఏసి ఈజ్ ఈక్వల్ టు 13 అన్నమాట. ఓకే, ఇప్పుడు సైన్ ఏ కనుక్కున్నా, నువ్వు టాన్ ఏ కనుక్కున్నా ఖచ్చితంగా పైథాగరస్ థీరంని ఉపయోగించుకోవాలి. ఇక్కడ నోట్ చేసేద్దాము. చూడండి, సో ఏబి తెలుసు మనకి, అడ్జసెంట్ సైడ్ తెలుసు ఎంత? 12. అదేవిధంగా ఏసి అంటే ఎంత? 13. ఓకే, సో ఇప్పుడు మనము ఇంకా మిగిలిన బీసీ అంటే ఆపోజిట్ సైడ్ని కనుక్కుంటే నువ్వు టాన్ ఏ సైన్ ఏ కనుక్కోవచ్చు. ఓకేనా? సో అది కనుక్కోవడానికి మనం పైథాగరస్ థీరంని ఉపయోగిస్తాం. బై పైథాగరస్ థీరం. సో చెప్పండి, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ అదేవిధంగా బీసీ స్క్వేర్ అన్నమాట. ఓకే, ఏసీ అంటే మనకు తెలుసు, ఏసీ అంటే 13 హోల్ స్క్వేర్. అదేవిధంగా ఏబి అంటే 12 స్క్వేర్ ప్లస్ బీసీ అదే మన ఫైనల్ టార్గెట్ అన్నమాట. సో 13 స్క్వేర్ 169, అదేవిధంగా 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ బీసీ స్క్వేర్. సో ఈ బీసీ స్క్వేర్ కావాలి. సో ఈ 144ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి. బీసీ స్క్వేర్ని అలానే రాస్తున్నాను, 169 మైనస్ 144. సో బీసీ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 4 5, 6 మైనస్ 4 2, కాబట్టి 25. సో బీసీ కావాలి, స్క్వేర్ రూట్ అవుతుంది.
బీసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అటు సైడ్ పోతే రూట్ అంటే 5 అనమాట. సో 5 ఎప్పుడైనా 12, 13 కనిపిస్తే ఈ మూడిట్లో ఏదో ఒకటి కనిపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 13 కనిపించలేదు, 5, 12 కనిపించాయి, సో 13 అనమాట. దాన్ని పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటాం. ఓకే, ఎస్. ఇప్పుడు ఇంకా మనం ఏం కనుక్కోవాలో చూద్దాం. సో కాస్ ఏ, ఓకేనా, ఇదో ఇక్కడే ఉంది, సరే ఇక్కడ నోట్ చేస్తాను. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? కాస్ ఏకి అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. హైపోటెనస్ సైడ్. సో చెప్పండి, అడ్జసెంట్ అంటే 12, హైపోటెనస్ అంటే 13 అనమాట. కాబట్టి కాస్ ఏ అంటే ఇది. సో ఈ ఏ అనే యాంగిల్కి అడ్జసెంట్ అంటే 12, సో ఆపోజిట్ ఎంత? ఆపోజిట్ కదా, హైపోటెనస్ అంటే 13 వస్తుంది. నెక్స్ట్ టాన్ ఏ కనుక్కుందాం. టాన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్. ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, సో మరి ఆపోజిట్ అంటే ఏంటంటే ఇక్కడ బీసీ డివైడెడ్ బై ఆపోజిట్ బీసీ, అడ్జసెంట్ ఏబి, సో ఈజ్ ఈక్వల్ టు 5/12 అనమాట. ఓకేనా, సో 5/12. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.